పవన్ కళ్యాణ్ గారు చాలా క్యాజువల్గా మాట్లాడారు. ఎవరిని కించపరచాలని కానీ ఎవరిని తక్కువ చేసి మాట్లాడాలన్న ఉద్దేశంతోనే మాట్లాడలేదు. ఇక్కడున్న కోనసీమ పరిస్థితులు ఉన్న కొబ్బరి చెట్లను చూసి ఆ మాట క్యాజువల్గా చెప్పిన విషయం. కాకపోతే ఇన్ఫ్యాక్ట్ ఆ విషయం 2018లో కూడా పవర్లో లేనప్పుడు కూడా అన్నారు. ఈ కోనసీమ బయట వాళ్ళకి మీకేముందని కోనసీమ ఉందంటారు, ఆంధ్ర వాళ్ళకి కోనసీమ ఉందంటారు. అందరి దిష్టి తగిలి 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 తెలంగాణ విడిపోవడానికి కూడా మన కోనసీమ పచ్చదనం కారణమే. సారీ చెప్పాలి అనేటట్టు రెస్పాండ్ అయినట్టు 2018లో ఎవరు మాట్లాడలేదే. అంటే మీరు పవర్లో ఉంటేనే మాట్లాడతారా? నౌ హీఈస్ ద డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్ర. సో ఆయన క్యాజువల్గా నవ్వుతూ దిష్టి తగిలింది అన్న వర్డ్ యూజ్ చేయడం కూడా దేర్ ఇస్ బిహైండ్ ది రీజన్స్. ఇంతకుముందు ఎడారిలాగా ఉండేసరికి ఇప్పుడు కోనసీమలాగా ఉందని చెప్పిండు. అంత అద్భుతంగా పంటలు పండుతున్నాయి కాబట్టి మన సిరిసిల్ల, మన రాజన్న సిరిసిల్ల జిల్లా గోదావరి జిల్లాలకు కోనసీమకు తీసిపోకుండా ఈ ప్రాంతం కూడా పచ్చదనంతో కలకలలాడే దృశ్యం. నీకెందుకు డౌట్ వచ్చిందంటే ఇంత పచ్చగుంటుందా మీ సిరిసిల్ల అన్నారు. నిజంగా అనుకున్నామా ఎవరమన్నా? మెట్ట ప్రాంతం, కరువు ప్రాంతం, ఆత్మహత్యలకు నిలయమైన సిరిసిల్ల కోనసీమను తలదన్నే అందాలతో సెల్యులాయిడ్ మీద బ్రహ్మాండ చూస్తే నన్ను చూసి వాళ్ళు అడిగిన మాట ఆ సినిమా చూసినాక, ఈ సినిమాలో చూపెట్టిన గ్రామం నిజంగా మీ సిరిసిల్లదేనా, అది కోనరావుపేటనా కోనసీమనా అని మా కుటుంబ సభ్యులే ఈరోజు ఆశ్చర్యపోయి. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి.